పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ యోగవాసిష్టంలో శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షి జ్ఞానం యొక్క ప్రాధాన్యతను, జ్ఞాని ఎగువారు ఏ విధంగా ఉంటారో ఆ విశేషణాలన్నీ కూడా చక్కగా బోధిస్తూ ఉన్నారు. మిథో బోధాద్వివదతి మైత్రీ భజతి బోధతః యయేవాస్యాదికో భాగః తన్మయత్వేన తిష్ఠతి. మానవుడు దేనివల్ల పరస్పర వివాదం, కలహం పెట్టుకుంటాడంటే చెప్పాడు, అజ్ఞానము వలన. ఇంట్లో కానీ ఈదిలో కానీ పరస్పరం ఒకరి మధ్యలో కానీ ఈ కలహం ఎందుకు వస్తుందంటే సరైనటువంటి అవగాహన చేసుకోకపోవడం వల్లనే వస్తుంది. అవగాహన చేసుకుంటే జ్ఞానం, అవగాహన చేసుకోలేండి అజ్ఞానం. కాబట్టి మనుషుడు అజ్ఞానం వలనే పరస్పర వివాదము, కలహము కావించుకొనిచున్నాడు. ఇక జ్ఞానముచే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆత్మోపమ్యేన సర్వత్రా, తన హృదయంలో ఏదైతే నిరాజమానం ఎదుగుతున్నదో ఇదే సమస్తంలోనూ ఉన్నది అనే ఈ ఉపమా దీని సమానంగా అందరిలో ఉన్నదని అంతటా కూడా సమస్త జీవుడి ఎడల మైత్రి, కరుణ కలిగి ఉంటున్నారు. కాబట్టి అజ్ఞానం వల్లను పరస్పర కలహము, జ్ఞానం వల్లను మైత్రి, కరుణ, స్నేహం. అందుచేత ఈ జ్ఞాన అజ్ఞానములు ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఇక మనుషుడికి ఏది ఎక్కువ ఉంటుందో అందులో తన్మయం చెందుతుంటాడు వాడు. అయిందా? అజ్ఞానం ఎక్కువ ఉంటే అందులో తన్మయం చెందుతుంటాడు, జ్ఞానం ఎక్కువ ఉంటే ఇందులో తన్మయం చెందుతుంటాడు. కాబట్టి రెండు తన్మయములే. జ్ఞానే నిద్రపోతాడు, అజ్ఞానం నిద్రపోతాడు. అజ్ఞానం లేచిన తర్వాత నేను, నాది, నావాడు అనుకుంటాడు. జ్ఞానం నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపును, సచిదానంద స్వరూపుని అని ఆయన అనుకుంటాడు. అందుచేత ఈ ప్రకారముగా ముముక్షువైన ఈ మనోమృగం పోయిందా కాలక్రమంగా స్వయముగా ధ్యాన వృక్షము నుండి బోధరూపలమును పొందినది. ఈ మనస్సును ఒక మృగంగా భావిస్తున్నారు. ఏ మనస్సు ఇది? ముముక్షు అనే మనస్సు, మోక్షం కోసం ప్రయత్నించినటువంటి ముముక్షు అనే మనస్సు, ఈ మృగం తన యొక్క యమని, మాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలన్నీ కూడా ఆచరణ వలన కాలక్రమముగా స్వయముగా తనంతట తానే ధ్యాన వృక్షము నుండి బోధరూప ఫలమును పొందినది. ఈ ధ్యాన వృక్షం ధ్యానం చేస్తుంది కదా, ధ్యానంలో మన నిమగ్నం అయితే ఇదేమవుతుంది? బోధరూప ఫలాన్ని, బోధ అంటే జ్ఞానరూప ఫలాన్ని పొందినది. ఆద్య స్వరూపమై అఖండ బోధ రూపమైనట్టి ఆత్మానందమును, అమృత ఫలమును భుజించి సంసార బంధము నుండి విముక్తమగుతున్నది. అయిందా? మనం చేస్తున్నటువంటి ధ్యానము పరిపక్వావస్థ చెందితే మనకి అప్పుడు ఏం ఉదయిస్తుందంటే జ్ఞానము ఉదయిస్తుంది. ఏ జ్ఞానము? అద్వయ స్వరూపమే, అఖండ బోధరూపమై, సర్వత్రా వ్యాపకమై, నిర్వికారమై, నిర్మలమై, సచ్చిదానంద స్వరూపమై ఉన్నటువంటి పరమాత్మను నేను అన్నటువంటి జ్ఞానము ఉదయిస్తుంది. దీనివల్ల ఏదో ఒక ధ్యేయాన్ని మనం పెట్టుకొని రామున్నో, కృష్ణున్నో, ఆంజనేయున్ని ఎవరినో పెట్టుకొని ధ్యానం చేస్తూ
ఈ ధ్యానం ఏమి చేయగా లాస్ట్కి చెట్టుకి ఎలాగైతే ఫలం పండుతుందో, మామిడి చెట్టుకి మామిడి పండు, కొబ్బరి చెట్టు కొబ్బరి పండు, ఆ ప్రకారంగా ఈ ధ్యానం అనే చెట్టుకు జ్ఞానం అనే ఫలము కలుగుతుంది. మరి ఆ ఫలమును ఏమవుతుంది తెలుసు, అది తక్కిన ఫలాలన్నీ కూడా అవి మృతరూపంగా అయిపోతున్నాయి. అది మనం తింటాం, రేపు ఏముంటుంది దానికి? ఏమీ లేదు, మలమూత్రాల్లో పోతూ ఉంది. ఆ ఫలాలతో మన ఈ శక్తిని అందుకున్న శరీరం కూడా ఒకరోజుకి ఏమైపోతుంది? పోతుంది, శరీరం కూడా పోతుంది. మరి ఈ ఫలం అలా కాదు, ఈ ఆత్మానందే అమృత ఫలం. దీని పేరే అమృత. అమృతంలా ఉంది జాంపండు అంటాం మనం. అంటే ఆ అమృతములా ఉన్నది, అంటే అమృతం మాత్రం తెలియదు కదా. ఆ అమృతాన్ని మనం ఎప్పుడు సవి చూడలేదు, శాస్త్రముల ద్వారా పెద్దల ద్వారా వింటున్నాం అన్నమాట అమృతం అని. అందుకని మనం ఏమనుకుంటున్నాం, అమృతంలా ఉందయ్యా అంటాం. ఈవేళ పాయసం కూడా అమృతంలా ఉందంటాం. ఈవేళ భోజనమే అమృతంలా ఉందంటారు. అమృతం లాగంటారు కానీ ఇది అమృతమని అర్థమైందా? ఆ ప్రకారం అలా కాకుండా అది సాక్షాత్ అమృత ఫలం అన్నమాట. ధ్యానం నుంచి మనకు ఉదయించిన జ్ఞానం ద్వారా మనం సేవించిన ఫలం ఏంటి? అమృత ఫలం. అంటే మళ్ళీ మృతం అనేది లేదు, భవబంధం అనేది లేదు. అదే అనమాట. ఈ ప్రకారముగా నిరసాఖిల భోగస్య ప్రశాంతేంద్రియ సంవిదః నీరసాశేష దృశ్యస్య స్వాత్మారామస్య యోగినః క్రమేణ విగలద్వృత్తేర్ బలాద్విశ్రాంతిమీయుషః అర్థాయాతం సమాధానం కేన నామ విచార్యతే. చెప్తున్నారు ఇప్పుడు. ఈ ప్రకారముగా విరస అఖిల భోగస్య, అఖిల భోగముల యందు కూడా విరక్తి కలవాడును. ప్రశాంత ఇంద్రియ సంవిదః, మనకు కొన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ వృత్తులన్నీ కూడా చక్కగా శమించిన వాడును. నీరసాశేష దృశ్యస్య, కాబట్టి చెప్తున్నారు ఈ అఖిలమైనటువంటి దృశ్యమునందు కూడా జగత్తులో గల వస్తువులు ఎందును కూడా అరుచి గలవాడును. ఇంకా ఎలాంటి వాడు? స్వాత్మారామస్య యోగినః, తన యొక్క స్వరూపమునందే సదా క్రీడించువాడును, తన స్వరూపమునందే ఉండివాడును. క్రమేణ విగలద్వృత్తే, మనలో ఉన్నట్టు వృత్తులు అనేకములు ఉంటుంటాయి. ఒకటే ఎన్నో వృత్తులతో ఏమిది పుట్ట అనమాట. శరీరంలో వృత్తులతో పుట్ట. మనం ప్రతి ఆలోచించిన ఆలోచనల్లో వృత్తి అయిపోతుంటాయి. పోయింది కదా ప్రతిదీ. మనకి ధనం పెరిగినా వృత్తులే పడతాయి, ధనం రాకపోయినా వృత్తి ఉంటుంది. వృత్తి రాహిత్యం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది. ధనం లేని వాడికి ఇది లేదు కదా, అది లేదు కదా, బాధలతో వృత్తి. ఇక ధనం పెరిగిన తర్వాత ఎలా పెంచుకుందామని వృత్తి. అయిందా? ఆర్జనం, దాన్ని రక్షణం, పాలనం, ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్కువ ధనం పెరిగిన కొలది దాన్ని రక్షించుకోవడం కూడా లోకంలో కష్టం. అందుచేత వాడికి ఎప్పుడు వృత్తే. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరికి కనపకుండా ఎక్కడ పెట్టాలి, లేదా బ్యాంకులో పెడితే ఏమైపోతుందో, ఆ బ్యాంకు తెస్తే వస్తుందా రాదు అనే గుర్తులు వస్తాయి లేవా? మనం అనుకుంటున్నాం బాగా డబ్బులుంటే నాకేం హాయిగా ఉంటాను అనుకుంటారు. ఏమీ లేనివాడు హాయిగా కొంతమంది ఉంటారు. అందుకని ఒక మితంగా ఉన్నవాడే హాయిగా ఉంటాడు. అర్థమైందా? భోజనం అనేది ఎక్కువ తింటే ఆయాసమే, తక్కువ తింటే ఆకలే.
అది అన్నిటికీ అదే మితం. ఎక్కువగా పరిగెడితే ఆయాసమే, ఏమీ నడకపోతే అది కూడా అరక్గా ఉంటారు. అందుకని తగిన పరిశ్రమ చేస్తూ ఉంటుంటారు. అలాగే 24 గంటలు పరిశ్రమ చేసేవాడికి కూడా యోగం సిద్ధించదు, ఏమి చేయకుండా పడుకున్న వాడికి యోగం సిద్ధించదు. అందుచేత ప్రతిదీ ఏముండాలి? మితం. అది అందుకని ఆ ప్రకారముగా మనకి ఏముండాలి? ఈ ప్రకారముగా ఆ వృత్తిని నచ్చింప చేసుకోవాలి. ఈ విధంగా అయినాక అప్రయత్నంగానే ఇవి ఎప్పుడు లేవో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే చిత్తం లీనమైపోవాలి. ఎక్కడ కూర్చుంటే అక్కడే చిత్తం. అటువంటి యోగికి ఈ సమాధి అనేది స్వయంగానే సిద్ధిస్తుంది. ఎప్పుడు అతడు సర్వదా బ్రహ్మరూపుడే అయ్యనో అప్పుడు ఇక ఎవడు దేనిని గూర్చింత చేయను. మొత్తం అంతా బ్రహ్మస్వరూపంతో అయిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు కొంచెం చింత చేస్తారు. తనకి ఎవరో 10 మంది కావలసిన ఉంటే 10 మందికే చింత చేస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రపంచం అంతా మన వాళ్ళే, ఇప్పుడు ఎవరు కొంచెం చింత చేయాలి. మనకి సంబంధం వాళ్ళు 10 మంది కదా, మనం ఆ 10 మందికే చింత చేసుకుంటాం. ఇప్పుడు ప్రపంచమే మనవారు అయిపోయారు మొత్తమే, ఇంకెవరికో చింత చేయాలి. అందరికి ఒకలాగే ఉంటుంది. ప్రపంచం ఆత్మస్వరూపం అంతా మనమే అనుకున్నప్పుడు ఇంకా దేనికి ధ్యానించాలి, దేనికి చింత చేయాలి? దేనికి లేదు. అది చెప్తున్నా అన్నమాట. తావత్ విషయ వైరస్యం భావయంతి చితాశయా తపస్యంతీవ తాన్యావతు భోగాంశ్చిత్రవనరో యథా. తావద్విషయం వైరస్యం చెప్తున్నారు. ఎంతవరకైతే మనకి ఈ భోగములు ఉంటాయి కదా, విషయ భోగాలు, ఇవన్నీ కూడా చిత్రమందరి మనుజుని వలి కేవలము గాంచకయే ఉందురో అంతవరకును ఉత్తములుగా వారు విశేష వైరాగ్యమును సంపాదించుచునే ఉందురు. వైరాగ్యం ఎంతవరకు మనకు సమాప్త అవుతున్నది, ఎంతవరకు వైరాగ్యాన్ని మనం శీలించాలి? ఇది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల వైరాగ్యంగా ఉండాలా, లేదా 4 సంవత్సరాల, 10 సంవత్సరాల, 25 సంవత్సరాల అని అడిగితే మాకు ఎప్పటికి వైరాగ్యము కలిగినట్టు ఎట్లా ఎన్ని సంవత్సరాలు శీలించాలంటే, మనకు కనబడుతున్న ఈ భోగాలు మన ఏ విధంగా భావనే, ఇక్కడ ఒక పెద్ద ఫోటో చిత్రం వేశాం. ఆ చిత్రమనందు ఒక దగ్గర బంగారు రాసులు ఉన్నాయి, ఇంకో దగ్గర వజ్రాల రాసులు ఉన్నాయి, ఇంకో దగ్గర వైడూర్యాలు ఉన్నాయి. ఒక్కొక్క రాశి అమ్ముకుంటే కొన్ని వేల కోట్లకు వచ్చిన రాసులు ఉన్నాయి వేసారు దేని మీద. అర్థమైందా? అక్కడ ఎన్ని కావాలని స్వీట్లు కూడా పక్కన ఉన్నాయి. అర్థమైందా? ఇంకా ఆ పక్క అన్ని నృత్యాలు ఉన్నాయి. నవ యవనంగా ఉన్న వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు, చిత్రాలు చూస్తున్నారు లేదా, సినిమాలు చూస్తున్నారు కదా, అలా ఇక్కడ కూడా చిత్రాలు వేసి పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రం చూడగానే వీడికి ఏమైనా వికారం పడుతుందా? కేవలం చిత్రం అది. ఈ యొక్క రత్నాల రాశి నేను తీసుకుంటే, ఈ చిత్రం రత్నాల రాశి బొమ్మలు వేసిందా కదా, ఇది నాకు 10,000 కోట్లు ఏమైనా ఆశ ఉందా? ఉందా? ఆ చిత్రంలో ఉన్న వస్తువులు చూసేటప్పటికి ఇది ఎలాగ ఉంది, ఏమైనా ఆశ వస్తుందా? ఆ విధంగా ప్రత్యక్షంగా కనపడుచున్న ఈ భోగములు యందు, ఈ ధాన్యరాశులు యందు ఎప్పుడైతే వాడికి మనస్సు ఉండదో అప్పుడు వైరాగ్యం పూర్తయినట్టు. ఎప్పుడు మొక్క అందరికి అర్థమైందా? అర్థమైందా? నాకు ఎప్పుడు ఎంతవరకు వైరాగ్యం శీలించాలంటే అంతవరకు శీలించాలి. అది చెప్తున్నారు అనమాట. అస్తి చేత్ భోగ వైతృష్ణ్యం కిమన్యా ధ్యాన దుర్ధియా, నాస్తి చేత్ భోగ వైతృష్ణ్యం కిమన్య ధ్యాన దుర్ధియా.
అస్తి చేద్ భోగవైతృష్ణ్యం కిమన్యధ్యానదుద్ధియా నాస్తి చేద్ భోగవైతృష్ణ్యం కిమన్యధ్యానదుద్ధియా. భోగవైతృష్ణ్యం అస్తి చేత్, భోగ వైతృష్ణ్యం. వైతృష్ణ్యం అంటే విరక్తి. కృష్ణ అంటే ఆశ, వితృష్ణ అంటే విరక్తి. ఆ భోగములేంది ఎప్పుడైతే మనకి వైరాగ్యం కలిగిందో, విరక్తి కలిగిందో, కిమన్య ధ్యాన దుద్ధియా, ఇక మరి ఇక ధ్యానం చేయం ప్రయోజనం. ఇంక ధ్యానం చేసిన పని. ఆ ధ్యానం దేనికి చేస్తున్నాం మనం? ధ్యానం చేస్తున్నాం దేనికి? మనస్సు సూక్ష్మమైపోయి ఈ స్థూలమైన విషయాలను పట్టుకోకుండా సూక్ష్మమైన పరమాత్మ చేరడానికి ఒక ఉపాయమే ధ్యానం చేస్తున్నాం అంతే. నేను బాగా ధ్యానం చేస్తున్నా కాబట్టి నన్ను చూడగానే అందరూ నమస్కారం చేసుకోవాలి, ఇందుకే ధ్యానమా అంటారా? నేను వచ్చేసరికి అందరూ లేవాలి, నేను వచ్చేసరికి అందరూ కూర్చోవాలి, ఇదే ధ్యానమా? నాకు అందరూ కూడా పుష్పాలు పళ్ళు పండ్లు తేవాలి, ఇదే ధ్యానమా? ఇది ధ్యానం. ఇప్పుడు ధ్యానం అనేది దేనికోసం అంటే మనస్సులో విషయములందు అత్యంత ఆసక్తమైన చిత్తము ఉంది, దానికి స్థూలమైనటువంటి మనస్సు వెళ్ళి పట్టుకుంటుంటుంది అనమాట. కాబట్టి దాన్ని సూక్ష్మంగా చేసుకొని వాటిని సంబంధం పెట్టుకోకుండా ఉండడానికి చేసినటువంటి ధ్యానం. అదే వీడికి సహజంగా ఎప్పుడైతే విచారంతో విరక్తి వచ్చేసిందో ఇంక ఇది ధ్యానం చేసిన పని కూడా లేదు. భోగములు ఏదో విరక్తి లేనిచో ఇంకా ధ్యానం ఇంకెవరికి పెరుగుతా భోగం వీడు ధ్యానం చేస్తూనే ఉంటాడు, కానీ వాడి భోగం మంది విరక్తి ఆవగించ కూడా ఉండదు. ఈ వాడికి ఎంత చేస్తే లాభం? ధ్యానంతో వాడికి పని లేదు. వీడు వినానికి ధ్యానం చేస్తుంటాడు, వీడి భోగం ఎంత ఆవగించ కూడా విరక్తి. ఇంక వాడికి ధ్యానం చేసి ఏం ఫలితం? వాడికి ఫలితం లేదు. విరక్తి కలిగిన వాడికి ధ్యానంతో ప్రయోజనమే లేదు, అది చెప్తున్నాడు అనమాట. అందుచేత ఆ విధంగా దృశ్యస్వధన ముక్తస్య సమ్యజ్ఞానవతో మునే నిర్వికల్పం సమాధానం అవిరామం ప్రవర్తతే. దృశ్యస్వధన ముక్తస్య సమ్యజ్ఞానవతో మునే నిర్వికల్పం సమాధానం అవిరామం ప్రవర్తతే. దృశ్యస్వధనం ఏమి? ముక్తస్య అన్నాడు. ఈ దృశ్యం అనేది ఎవరికైతే ఆశ లేకుండా ఉంటాడో, సమ్యక్ జ్ఞానవతో మునే, చక్కగా జ్ఞానాన్ని ఎవడైతే ఏమి సంపాదించుకొని స్వయంగా నిర్వికల్ప సమాధిని పొంది ఆ నిరంతరము కూడా ఆ విషయంలో ఎవడైతే ఉంటాడో వానికి ఎడతెగకుండా ఆ యొక్క ఏమి ధ్యానం సమాధి కలుగుతూనే ఉంటుంటారు. అందుచేత యస్మై న స్వదతే దృశ్యం స సంబుద్ధ ఇతి స్మృతః నా స్వదంతే యదా భోగాః సమ్యక్ బోధస్తథోదితః. యస్మై న స్వదతే దృశ్యం, ఎవరికైతే ఈ దృశ్య పదార్థములు ప్రతిదినము విచారణ చేసి ఇందులో ఉన్న సత్తా సారవంతం ఏమీ లేదని ఎవరు తెలుసుకుంటుంటాడు, అర్థమైందా? ఎవరు తెలుసుకుంటాడు అతడి ఉత్తమ జ్ఞాని. దృశ్య పదార్థముల విషయంలో తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతాం? ఉత్తమ జ్ఞానులు అవుతాం. కాబట్టి ఏలనగా భోగములు ఎప్పుడు రుచింపకుండునో అప్పుడే ఉత్తమ జ్ఞానం ఉదయించదవను. జ్ఞానవంతుడు ఇక్కడ చెప్పాడు కదా, మనలో ఉన్న జ్ఞానం ఎప్పుడు ఉత్తమం? జ్ఞానము ఎప్పుడు ఉత్తమమైనటువంటిది
అంటే ఈ భోగాలన్నీ ఎప్పుడు మనకు రుచింపకుంటా ఉంటాయో అప్పుడు ఏమైంది మన జ్ఞానం ఉత్తమైంది. ఒక శబ్దం వింటున్నాం, ఆ శబ్దం నానా రకాలుగా ఉంటుంది. చెవులకి ఏమి ఇంపుగా ఉంటే ఏం చేస్తాం అనిపిస్తుంది, అది భోగమే. శ్రవణం ద్వారా గ్రహిస్తున్నా, మనసు దాని ద్వారా ఏమవుతుంది ఆనందం చెందుతుంది. ఆ శబ్దములు అన్నటువంటివి ఇంకొక విషయం అన్నమాట. అర్థమైందా? ఆ శబ్దాలన్నవి ఎట్లా మనకు అవసరమైన శబ్దాలు కొన్ని ఉంటాయి, అవసరం లేని శబ్దాలు కొన్ని ఉంటాయి. అవసరమైన శబ్దమునందు గ్రహించాలని మనస్సు లేకుండా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ఎక్కడో ఒక వేదం చదువుతుంటే వినాలని కానీ, ఎక్కడో భజన చేస్తుంటే మనకి వినాలని కానీ లేకుండా ఉండి అనవసరమైనటువంటి శబ్దాలను వినాలని, అనవసరమైన శబ్దాలు వాళ్ళు మెండ్లిగా అనుకున్నా ఇంకెంతుందా అని చెవు పెట్టి చూడాలని ఇది మనకుంటే ఈ జ్ఞానం మనకి ఇంక జ్ఞానం మనకి ఏదో సామాన్యమైన జ్ఞానం, ఏదో ఒక మానవుడికి సంబంధించినటువంటి సామాన్య జ్ఞానం ఉంటుంది కానీ విశేష జ్ఞానం ఉండదు. కాబట్టి మనం ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇతరమైన జ్ఞానాలు విరోధి కాబట్టి సరే అక్కడ నిలబడకపోతే చూస్తూ పోతూ కూడా పోయాడంటే మళ్ళీ ఈదులో ఎవరైనా అనుకుంటారని నిలబడాలి అక్కడ. అర్థమైందా? కానీ అక్కడ విషయాలు ఏమి గ్రహించుకోవాలి. ఏమంటారు? గ్రహిస్తారా? గ్రహించారు. అప్పుడు ఆ సంబంధమైన జ్ఞానం వాళ్ళు ఉంచుకుంటూ ఈ జ్ఞానం మీద మనసుంటే అప్పుడే ఉత్తమ జ్ఞానం అయింది. దీని మీద రుచి ఉన్నవాడు బాహ్యమైన విషయ జ్ఞానాలు ఏ వస్తున్నా, ఎన్ని వార్తలు వచ్చినా ఏమొచ్చినా దాని ప్రీతిని ఏదో నలుగురు చెప్తుంటారు, ఇష్టం లేకపోయినా. కొంతమంది కూర్చొని కబుర్లు ముచ్చట్లు ఆడుతూ ఉంటుంటారు. సరే ఆడేటప్పుడు మనం వినకపోతే పక్క నుండి కూడా వినలేదు అనుకుని వీళ్ళకి ఎంత గర్రా లేకపోతే ఎంత ఇదా, అప్పుడు ఎంత స్టైల్ పెరిగిపోయిందో అనుకుంటారని వినాలి. అంతేగాని ఈ విన్నుడు జ్ఞాని అనమాట. ఇక దాని ఏంటే ఆసక్తి పెట్టుకొని లోపల మునిగిపోయిన వాడు అజ్ఞాని. అయిందా? అందుకని లౌకిక విషయాలను ముగింపు తొందరగా చేసుకుంటున్నారు, ఆధ్యాత్మిక విషయాన్ని పెంచుకుంటూ ఉంటున్నారు. మనం ఆధ్యాత్మిక విషయం కాదు కూర్చుంటే ఎప్పుడైపోతా అని చూస్తూ ఉంటుంటారు. ఈ ప్రవచనం ఎప్పుడు ముగుస్తుంది. లౌకిక విషయంలో కూర్చుంటే 3 గంటలు అయిపోయినా ఎంతసేపులే వంట వండడం అంత కష్టమా, 10 నిమిషాలు వండేస్తాంలే అయినటువంటిది ఉంటుంటారా. 3 గంటలు అక్కడ అయిపోయి ఇంటికాడి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాడా, ఏమండి ఊరక ఎంతసేపు 10 నిమిషాలు ఉండి వెళ్తాను కదా, మీరు అటు వాకింగ్ చేసేదండి అని చెప్తారా. అర్థమైందా? ఈ ప్రకారంగా ఆ లౌకిక విషయ విజ్ఞానం అంతా పెరిగిపోతుంటాయి. అందుకని మనం ఆ ప్రకారంగా ఉండకూడదు. అందుకు చెప్తున్నాడు. అప్పుడు ఎవరికైతే ఆ విషయాలను మనస్సు పోకుండా ఉంటారో ఆ జ్ఞానం ఉత్తమ జ్ఞానం. ఎలాంటిది? ఉత్తమ జ్ఞానం అది చెప్తూ ఉన్నారు. శ్రుతపాఠ జపాంతేషు సమాధినిరతో భవేత్తు, సమాధినిరతః శ్రాంతః శ్రుతపాఠ జపాం శ్రేతు. శ్రుతపాఠ జపాంతేషు. ఇప్పుడు మనకి ధ్యానం బాగా కుదరాలి, జ్ఞానం బాగా రావాలి. ఒక పని చేసేటప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఆ పని మీద తీసుకొస్తుంటుంది, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రెండో పని చేసేటప్పుడు మరికొంత తీసుకొస్తుంటుంది, భగవత్కార్యం అయినా అదే పూజ 6 గంటలు చేసుకుంటే చేతులు పీగిపోయి కాలు నొప్పులు వచ్చి తీసుకో వస్తూనే అదే హోమం పొద్దున సాయంకాలం కూర్చుంటే ఏదో నేరకు అక్కడ కూర్చున్నా ఎంతసేపు అవుతుంటే మొదట నేను రాకపోదాను. అర్థమైందా? కూర్చోలే. అందుకనే ఆ ప్రకారముగా కాకుండా సాధకుడు వాడు శాస్త్ర శ్రవణ పఠన జపాదులను పరిశీలించిన
కాసేపు శాస్త్రాన్ని చదివి ఆ విధంగా కాసేపు పఠించి కొంచెం జపం చేసుకొని ఈ ప్రకారంగా ఉన్న తర్వాత శరీరం వదిస్తే అప్పుడు ఏకం వదిలిపెట్టి ధ్యేయ వస్తువుతో సమాధి నిశ్చయంగా అనమాట. అంటే సమయం ఉన్న వాళ్ళకి ఇది 10 నిమిషాలు సమయం కోసం అక్కర్లే ఏమంటారు. ఎప్పుడు అక్కడ కూర్చొని 10 నిమిషాలు ఏదో రామకృష్ణ అని మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, వాళ్ళకి కాదు. అలాంటి ఇష్టమైన ఇది అవసరం. ఇప్పుడు ఏదో 3 గంటలు ఖాళీగా ఉంది మనకి, ఏదో 1 గంటన్నర చదివాం చక్కగా, ఇక ఒక గంట అందులో అర్ధగంట చదివాము, అర్ధగంట విన్నాం, ఒక అర్ధగంట జపంలో కూర్చున్నాం, ఇంకా గంటను మిగిలిపోయాయి. కానీ శరీరం కొంచెం అలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? హాయిగా ఒకే ఒక ధ్యేయాన్ని చూసుకొని అలాగా సమాధిలో ధ్యానంలో ఉండిపోవాలి. సరే ఉన్నాడు, అర్థమైంది కదా. కాసేపు ఒక అర్ధగంట ఉండగలిగాడు. ఇంకా టైం మాత్రం 3 గంటలు కాలే, ఇది అనుకున్న టైం 3 గంటలు కాలే, ఇంకా టైం మిగిలి ఉంది. వీడికేమో సమాధిలో కూర్చోడానికి మన సర్టిట్ పోయి కూర్చోా. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇల్లు ముందు చేసిన శాస్త్ర సేవనం మళ్ళీ ఆ పట్టణం చేసుకొని మళ్ళీ జపం చేసుకొని, ఇప్పుడు మనం అనుకుంటాం 1 గంట సేపు కూర్చున్నాం, 1 గంట సేపు మనసు వెళ్ళిపోతే ఎందుకులే మనం లేచిపోతాం, అంతే కదా, టైం వేస్ట్ అని. ఆ మనసు నిలలేదా అప్పుడు పుస్తకం పట్టు చదువు, కాస్త నిలిచిందే మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయు, మళ్ళీ నిలలేదు నీ టైం వరకు నువ్వు అక్కడ కూర్చో. ఆఫీసు డ్యూటీ వెళ్తున్నాం, వీడికి బాగున్నా బాగులేకపోయినా, బాగుంటే 10 పేజీలు రాస్తాడు, బాగులేకపోతే ఆ కాగితం ఈ కాగితం సర్దుకొని కూర్చుంటాడు. ఏం చేస్తారు మరి? మొత్తం మీద 4 గంటలు కూర్చోవాలి వద్దా? కూర్చోవాలి వద్దా? ఆ 4 గంటలు కూర్చోవలసిందే. 10 గంటలు కూర్చోలేరు, ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు. ఎలాగైతే ఇంకా ఏమి ఇక్కడ పని లేకపోతే అడుగుతారు మేనేజర్కి, ఎక్కడికైనా ఏమి తెమ్మంటారా? ఎందుకంటే పాపం శరీరం స్వాస్థ్యం సరిలేదు, మనసు సరి లేనప్పుడు సరే వెళ్ళి తేవయ్యా అదృష్టం కొద్ది అంటారు, కాదు బజార్కి వెళ్తాడు, మళ్ళీ 1/2 గంట వస్తే టెస్ట్ అయిపోద్ది, మళ్ళీ కూర్చుంటారు దాకా. అలాగనే మనం కాసేపు శాస్త్రం చదువుకునేటువంటి మనసు కలిస్తే కొంచెం ధ్యానంలో కూర్చోండి, టైం ఉన్నప్పుడు. మళ్ళీ ఆ ధ్యానం చేసినప్పుడు మనసు కలిస్తే మళ్ళీ శాస్త్రంలో చదువుకొని మన టైం అనేది అంతవరకు నిర్ణయించుకొని తీసుకోమన్నారు. ఆ ప్రకారంగా నతో ధ్యాన ఖండేషు పుష్ప ప్రకరహారిషు విశ్రామ్యతే వీత భయం యథా సాధు సమాగమే. నతో ధ్యాన ఖండేషు పుష్ప ప్రకరహారిషు విశ్రామ్యతే వీత భయం యథా సాధు సమాగమే. సాధుజన సాంగత్యమున మనుజుడు భయవర్జితుడై ఏ విధముగా విశ్రాంతిని అందగలుగును? సత్పురుషులు మనకేమైనా హాని చేస్తారా? ఏమంటారు? దుష్ట పురుషులైతే మనం కళ్ళు మూసి జల కొడతారంటారు కదా, ఏదో హాని చేయొచ్చు. కానీ సత్పురుషుల సాంగత్యంలో ఎలాగైతే నిర్భయత్వంగా చక్కగా విశ్రాంతిని పొందుతారో ఆ విధంగా ఈ పుష్పములతో మంచి మంచి పుష్పములతో చక్కని వనముల్లో మనోహరంగా ఉద్యానవనములందు కూడా విశ్రాంతిని నమ్మజాలి. మనకేదో విశ్రాంతి కావాలని అప్పుడప్పుడు పోతుంటాను, ఏదో మంచి మంచి ప్రగతి రిసార్ట్లకే పోతుంటాం, 1 గంట 2 గంటలు ఉంటుంటాం, చూస్తూ ఉంటుంటాం. తాత్కాలికమైనటువంటి గట్లు లభిస్తాయి. మరి శాశ్వతమైనటువంటి మనకి శాంతి కావాలంటే, భయం లేకుంటే ఉండాలంటే ఇప్పుడు సాధుజన సాంగత్యంతో మనుషుడు భయవర్జితులే ఉంటారు. ఎందుకు అంటే అనేక సమస్యలు ఇంట్లో వస్తూ ఉంటుంటాయి ప్రతి వారికి. ఏమంటారు? ఏదో ఒక సమస్యలు రాకుండా లేని వాడు లేడు లోకంలో.
ఏ విధంగా వస్తాయంటే ఆ సమస్యలు అది వర్ణించడానికి కూడా అత్యంత సమస్య. అప్పుడు మరి ఆ సమస్య నివారణ కావాలి అంటే ఆరోగ్యం బాగులేకపోతే ఏమి డాక్టర్లు నివారణ చేస్తారు. అటువంటి సమస్యలో ఆందోళన పడిపోయి ఇప్పుడు తనకు అనుకున్నట్టు అన్ని లాభాలు జరిగాయనుకోండి, అందరూ చక్కగా సంతోషంగానే ఉంటారు. ఇది ఒక నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు చూడండి ఇంట్లో అందరూ తప్పుకుంటారు. ముందున ఎవడైతే ఉన్నాడో వాడి మీద వేస్తాడు. లాభం వస్తే మేము అందరం అన్ని చేత కదా వాడు ప్రయత్నించే అందరూ సంతోషపడిపోతారు. నష్టం వస్తే నేను మొదటే చెప్పానయ్యా ఇక అందరూ వాడి మీద ఎదుగుతుంటారు. ఇప్పుడు ఈ సమస్య విషయాలు వచ్చిందా మరి ఇప్పుడే వాడికైతే ఏం కావాలి? ఇంట్లో ప్రతివాడు వాడిని దూషిస్తుంటే వాడికైతే ఏం కావాలి? కొంతమంది కూడా వాళ్ళు అనుకున్నవన్నీ అయ్యేవనుకోండి, ఆశ్రమాన్ని చాలా బాగా ప్రేమిస్తారు. సరైంది. వాళ్ళు అనుకున్నది కాలేదనుకోండి, ఏం చేస్తారు? రావడం మారేయడం కాదు, అది ఏది అక్కడికి వెళ్తున్నాయో నేను పనులు అవుతానే అంటారా? నేను పోయి ఇలాగే అయిపోయాను, నువ్వు కూడా పోతున్నావా, ఏం పని నాకేం పని జరిగిందంటావా? మొదలెడతారు. అర్థమైందా? అమ్మన్నట్టు కొన్నాళ్ళకి రావడం మానేస్తారు. అర్థమైందా? నేను చూస్తుంటే చాలా నా గడుపు ఎన్ని సంవత్సరాలు పెట్టి అర్థమైందా? చూస్తూనే ఉంటుంటాం. కాబట్టి మరి ఈ ప్రకారముగా సత్పురుషుల సాంగత్యం చేత ఆ దుఃఖం నివారణ అయిపోదు. అర్థమైందా? ఇంట్లో మనకు దుఃఖం వచ్చినప్పుడు సజ్జన సాంగత్యం చేస్తే వాళ్ళు చెబుతారన్నమాట, ఈ విధంగా పూర్వజనం యొక్క ప్రారంధము ఇది పాప విశేషం ఉంది నీకు వచ్చింది. 2 రోజులు పోతే నిన్నే ప్రేమిస్తారయ్యా. వాళ్ళు నీకు ఇంట్లో ఎంతమంది ద్వేషించారో వాళ్ళందరూ నిన్నే ప్రేమిస్తారు. అలాగా అప్పుడు వాడికి ఏమవుతుంది తెలుసా? వాడు భీతిని పోతాడు. ఈ ప్రకారము అందుకని త్రిజగతి సజ్జన సంగతి, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. అది కాబట్టి చెప్తున్నారు. ఈ ప్రకారముగా మందాకిని పయాంసీవ సంగతాని వివేకినాం ప్రక్షాళయంతి పాపాని ప్రయచ్చన్సి విశుద్ధతాం. మందాకిని పయాంసీవ, మందాకిని పయాంసి అంటే ఏమిటి? గంగాజలమూలే. గంగాజలం ఏం చేస్తుంది? మనం చేస్తున్న పాపాన్ని కడిగి వేసేస్తుంది గంగాజలం. అందుకే ఆ విధంగా వివేకవంతుల యొక్క సాంగత్యము కూడా అది మహాపవిత్రతను శుద్ధత్వాన్ని కలిగిస్తుంది. గంగాజలం అనేది ఎందుకే చెప్పారు? గంగా పాపం శశీతాపం ధైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన సంగతి. గంగా పాపాన్ని పోగొడుతుందన్నమాట. గంగా చంద్రుడు తాపాన్ని పోగొడతాడు. పగలంతా వేసవి కాలంలో ఆ సూర్యుడి యొక్క కిరణాల చేత భూమంతా వేడికి, ఆ వేడికి ఇంటిలో కూడా మనం ఉండాలి. ఆ విధంగా ఆ రాత్రి చంద్రుని చూసి చంద్రుని యొక్క వెన్నెల ఆ వర్షదులో పైకి పడుకుంటే చల్లగా ఈ తాపం అంతా పోతుంది అన్నమాట. అర్థమైందా? అలాగనే మనం ఎంతో దుఃఖంతో ఉండేటప్పుడు ఆ పూర్ణిమ నాడు చంద్రుని చూస్తూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుచేత గంగా పాపం, గంగ ఏం చేస్తుంది? పాపాన్ని. అలాగనే శశి చంద్రుడు
శశి చంద్రుడి తాపాన్ని, దైన్యం కల్పతరుస్తథా, కల్పతరువు కింద ఉన్నవాడుకి ధీనత్వం పోతుంది. ధీనత్వం ఎందుకు? వాడికి వీడేం కోరుకుంటే వస్తూనే ఉంటాయి. కల్పతరువు ఏ ఆహారం కోరుకుంటే ఆ ఆహారాన్ని ఇస్తూనే ఉంటుంది. వీడికి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు, ఇంకా ధీనత్వం ఏముంటుంది? కాబట్టి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని ఇస్తాయి. చంద్రుడిని వేడిని పోగొడతాడు, గంగా అనేది పాపాన్ని పోగొడుతుంది, కల్పతరువు అనేది మన యొక్క కోరికలు తెలుస్తుంది. కానీ చెప్పినాడు కల్పతరు దైన్యం పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన సంగతి. సజ్జనుల యొక్క సాంగత్యం చేత ఈ మూడు పోతాయి. అర్థమైందా? అవి మూడే కదా, ఒక్కటి నివారిస్తుంది. కానీ సజ్జన సాంగత్యం మూడు, సజ్జనుల యొక్క సాంగత్యం వల్ల వీడి పాపము పోతుంది, పాపము పోతుంది. ఇంకా ఏమిటి? ఈయన కోరికలన్నీ. అందుకని ఆ ప్రకారముగా చెప్తున్నారు, వివేకవంతుల యొక్క సాంగత్యము చక్కగా మహాపవిత్రతను ఇస్తుంది. అంతరేవానుభవతి సర్వార్థాన్ ప్రతిబింబిత ఆదర్శవదిశేషేణ ప్రజ్ఞానైర్మల్యశాలిని. అంతరేవానుభవతి సర్వార్థాన్ ప్రతిబింబితాన్ ఆదర్శవదిశేషేణ ప్రజ్ఞానైర్మల్యశాలిని. అంతరేవ అనుభవతి. ఇప్పుడు మనకి అర్థం ఉంది, నిర్మలమైన అర్థం. ఆ అర్థంలో మనకి ఏం కనబడుతుంది? మనం ముఖం చూసుకుంటే ప్రతిబింబం కనబడుతుంది. తన ఎందు ఏం చేసుకుంటుంది? అది ప్రతిబింబాలని దర్శనం చేసుకుంటుంది. అలాగనే ఏ అర్థము ప్రతిబింబాన్ని ఇస్తుంది? నిర్మలమైన దాని మీద ధూళి దుకాణం పెట్టుకుంటే దాని మీద మన ప్రతిబింబం ఆవగింజ కూడా ఉండదు. ఆ ప్రకారముగా ఎవడైతే యుక్తాయుక్త విచక్షణ వివేక జ్ఞానం గలవాడో అటువంటి నిర్మలమైనటువంటి ఆయన యొక్క అంతఃకరణమే ప్రజ్ఞ ఏం చేస్తుంది? ఎలాగైతే అర్థము తన యందే ప్రతిబింబాన్ని అనిపిస్తూ ఉంటుంటారు, అర్థము ఆ ప్రతిబింబాన్ని తన యందే అనిపిస్తుంటారు. ప్రతిబింబం అందులో ఉందంటే అనిపించే దేవుడు ఆత్మే కదా ఆ ముఖాన్ని. ఆ ప్రకారముగా ఈ వివేకవంతుడైనటువంటి ప్రజ్ఞ ఈయనకి ఉంది కదా, ఈ సమస్త పదార్థాలు తనలోనే తాను అనిపిస్తాడు. అర్థమైందా? ఆయనకి ఇంక బయట ప్రజ్ఞ అవసరం లేదు, తనలో తానే అన్ని అనిపిస్తాడు అని చెప్తున్నాడు. తథానుగచ్చతి ప్రాజ్ఞః శాస్త్ర సాధు సమాగమో యథాత్యంతానుషంగేన తౌ వేవానుభవత్యసౌ. ఇప్పుడు చెప్తున్నాడు, తథా అనుగచ్చతి ప్రాజ్ఞః. ప్రాజ్ఞ అంటే ఎవడు? కొంచెం తెలివైన వాడు, అర్థమైంది కదా, ప్రజ్ఞావంతుడు. శాస్త్ర సాధు సమాగమ, శాస్త్రం యొక్క అభ్యాసాన్ని, సాధుజన సాంగత్యాలని. ఎట్లా అంటే అంటున్నాడు, ఇది ఎలా ఉండాలి ఆయన అనిపిస్తాడంటే, స్వప్నమునందు కూడా ఆ శాస్త్రాన్ని చదివేటట్టుగా, సాధుజనులతో సహవాసం ఉండేటట్టుగా ప్రజ్ఞావంతుడు అనుసరిస్తాడు. అతడు జాగ్రత్త అవస్థలోనూ ఉంటాడు, స్వప్నావస్థలు కూడా మహాత్మును దర్శించినట్టుగా, ఏదో దేవాలయాలకు వెళ్ళినట్టుగా, పుణ్యతీర్థాలకు వెళ్ళినట్టుగా,
10 మందికి ఆ దేవ ప్రసాదం పంచినట్టుగా ఇవన్నీ కూడా ఏమి చేసినట్టుగా తాను అనుసరిస్తుంటాడు. అది అనమాట వివేకవంతుడు. క్రమాత్ సజ్జనతామేత్య శాస్త్రార్థ పరభావిత భాతి భోగానద కుర్వన్ పంజరాదివ నిర్గత చెప్తున్నారు. మనుజుడు ఈ శాస్త్రాన్ని చక్కగా చదువుకొని ఆ శాస్త్రములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏదైతే అర్థం ఉందో దాన్ని తెలుసుకొని ఆ భావన తాను చేసుకుంటూ మెల్లమెల్లగా ఏమి తాను కూడా సజ్జనుడు అవుతాడు. ఆ సజ్జనత్వ రూపాన్ని పొంది ఇక అక్కడేమిటి రాగము, ఇక ద్వేషము, ఈర్ష్య, అసూయాలన్నీ తొలగించుకొని మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, అలాగనే మరి సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ గుణాలన్నీ కూడా చక్కగా పోగు చేసుకొని భోగములను క్రిందకు తొలిసివేయచ్చు పంజరము నుండి బయలువెడిన సింహము వలె భాషించు. ఎట్లా అంటే ఇప్పుడు ఎలకన పెట్టాం, మనం బోన్లో ఏదైనా ఎలకన పట్టుకోవడానికి ఒక పదార్థం పెట్టాం, అది బయట ఉంటే కొరుక్కొని తింటుంది. బోన్లో ఎప్పుడు పడిపోయిందో ఒక్కసారి ముందు ఎలక వెళ్ళి రావడానికి మార్గం చూసుకుంటుంది ఎక్కడా కూడా. దానికి ఎప్పుడు చుట్టూ వెళ్ళిన బాగా మార్గం లేదో అప్పుడు దాని దృష్టి దేని మీద ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినాలే కాదు, ఈ బోనుల నుండి ఎప్పుడు బయటపడతామా అని తిరుగుతుంది. కానీ అర్థమైందా? ఇంకా వస్తువు తినేదానికి మొదలు దాన్ని తెలిసిపోయింది, మార్గం లేదని తినలేనో బంధించిపోయాను. కాబట్టి ఆ భోగం తనకు ఆశ. అలాగనే ఆ ప్రకారముగా తెలియందా? ఆ ప్రకారముగా మనకి చెప్తున్నారనమాట. ఇక పంజరములో ఉన్నటువంటి సింహం కానీ పంజరం ఉన్నటువంటి బందికాలంలో ఉన్నవి కానీ అవన్నీ ఏమవుతాయి? పంజరం ఉన్నవన్నీ ఎప్పుడు పంజరం నుంచి బయటికి పోదామని చూస్తాయి అని అందులో ఉన్న భోగాల మీద ఉండదు. ఆ ప్రకారముగా ఇతడు ఎవరు? ఈ శాస్త్రార్థాన్ని చక్కగా తెలుసుకున్నవాడు ఈ భవబంధ విముక్తి నుండి పొందడానికి చక్కగా ప్రయత్నం చేసి ఉంటాడు. అది భోగాభిగమ దౌర్భాగ్యం దినానుదినముచ్యత తేన తత్కులమాభాతి తారాచక్రమివేందునా. ఎవడైతే ఈ భోగానుసరణమైన దౌర్భాగ్యమును దినదినము త్యజించుతూ వచ్చునో, విషయ భోగాల్ని అనుభవించాలన్నటువంటిది రోజు రోజుకి ఎవడైతే తగ్గించుకుంటాడో అట్టి వానికి ఏమవుతుంది? అతని కులము, వంశము, సమాజము చంద్రునిచే నక్షత్ర మండలం వలె లెస్సగా ప్రకాశించును. అర్థమైందా? ఏమిటి? అవి నక్షత్ర మండలం వల్ల బాగా ప్రకాశిస్తాయి. ఎవరికి? ఎవరైతే ఈ భోగాలని దినదినానికి తగ్గించుకుంటూ ఉన్నారో అతని యొక్క విషయం చెప్తున్నారు. ఆయన వంశం కూడా సూర్యుడు చంద్రుడి వల్ల చక్కగా ప్రకాశిస్తారు. అతని కులము కూడా చక్కగా ప్రకాశిస్తారు. అతని సమాజం కూడా చక్కగా ప్రకాశిస్తారు. తృణీకృత త్రిజగతాం మమతామభిధేయతాం సయాతి కల్ప విటపి నభసీవ దివౌకసాం.
స్వర్గముని దేవతల మధ్య కల్పవృక్షములే. అటువంటి వివేకవంతుడు ఈ ముల్లోకాలని కూడా ఒక తృణము వలె చూచు మహాత్ముల మధ్య ప్రశంసనీయత్వాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఎవరు తృణం వలె చూస్తారు, ముల్లోకముల నుంచి ఎవడు తృణం వలె చూస్తాడో వాడే మహాత్ముడు. అర్థమైందా? ఈ జగత్తు ఎవరికి తృణము అవుతాయి, ఎవరికి వైరాగ్యం ఉందో వాడికి తృణం. విరక్తస్య ఎవరికి భార్య తృణంగా అవుతాడే, ఎవరికి విరక్తి ఉంటే వాడికి తృణం. అర్థమైందా? నిస్పృహస్య జగత్ తృణం అన్నాడు. విరక్తస్య భార్య తృణం. విరక్తి లేని వాడి తృణం అవుతాడే భార్య, మహామేరు అవుతుందా? అలాగే నిస్పృహస్య జగత్ తృణం. ఆశ లేని వాడికి జగత్తు కానీ తృణం లాంటిది. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా చెప్తున్నాడు. నతాదృశం జగత్యస్మిన్ దుఃఖం నరకకోటిషు యాదృశం యావదాయుష్కం అర్థోపార్జన శాసనం. నతాదృశం జగత్యస్మిన్ దుఃఖం నరకకోటిషు యాదృశం యావదాయుష్కం అర్థోపార్జన శాసనం. యావజ్జీవితము కూడా ధనాన్ని సంపాదించాలి అన్నటువంటి దండనమున ఎట్టి దుఃఖము కలదో అట్టి దుఃఖము ఈ ప్రపంచమును గాని కోట్ల కొలది నరకములందు గాని లేనే లేదన్నారు. ఇప్పుడు ఒక్కొక్క వాక్యం ఎంత దీనికి ఇస్తున్నారా? ధనోపార్జనమును దండనమున దేని మీద? ధనోపార్జన సంపాదించాలనే దండనమున ఎట్టి దుఃఖము కలదో దానిలో ఎట్టి దుఃఖం. దండంతో ఏమి కొడుతూ ఉంటుంటే దుఃఖం అవునా కదా? అది ఎలాంటిది? ఈ ధన ఉపార్జనమునే దండనం. అది దానికి ఒక అంత ఉందా? లేదు. ఇది నెరవేరకపోతుంటే దుఃఖమే వస్తుంది. అటువంటి దుఃఖము ఈ ప్రపంచమును గాని కోట్ల కొలది నరకములు గంద గాని నేనే. అది ఎక్కడ అందరికీ వచ్చేది ఎక్కడిక్కడే కదా. ఏమంటారు? వారికి తగు ఎక్కడ వస్తుంది చెప్పండి? ధనాది వస్తువులు ఏందే ఈ దానితో వాడి జీవితాలన్నీ ఏం చేస్తారు? దుఃఖమయం అయిపోతుంది. ఆస్తి పెరిగిందనుకోండి, అందరికీ సమానంగా చూడకపోతే ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఊరుకోరు. ఇక అప్పుడు ఒకరికి ఎక్కువ ఇస్తే తక్కువ ఇస్తే ఏం చేస్తారు? వీరు వారికి ఎలాగోలేని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. వారి మళ్ళీ వీటితో ఏం చేస్తూనే ఉంటారు. అప్పుడేమైంది? అందుకని ఏదో ఒక రకంగా అది చెబుతున్నారు. నన్వర్థా వితతానర్థాః సంపదః సంతతాపదః భోగాః భవమహారోగాః విపరీతేన భావితాః. చెప్తున్నారు ఇప్పుడు మనకి. వివేకంతో విచారించి చూస్తే ధనాది పదార్థములు మహా అనర్థములను సంపదలు నిరంతర ఆపదలను కలుగు చేస్తాం. అర్థమైంది కదా? ఈ ధనాది పదార్థాలన్నీ మనకి ఒక అనర్థాన్ని ఇస్తాయి. కాబట్టి అనర్థములను, సంపదలు నిరంతర ఆపదలను మూడు ఇచ్చాయన్నమాట. ధనాది పదార్థాలు అనర్థాన్ని ఇస్తాయి, సంపదలు ఆపదలకు గురవుతాయి, భోగములు సంసార మహారోగములున్నాయి అయి ఉన్నాయి. భోగాలన్నీ సంసార మహారోగానికి కారణం. ఎవరికి ఇదంతా వివేకంచే విచారించి చూస్తే చెప్పినాడు. మామూలుడికి ఏది ప్రకృతి ఏది పరమాత్మ అనే వివేకంతో
విచారించి సూచించు వాడికి ఇవన్నీ ఉంటాయన్నమాట. వాడికి మొదట అమృతంలా ఉన్నా చివరికి విషతుల్యంగా ఉంటాయి. ఎవరికి వివేకం లేని వారికి, వివేకం ఉన్నవాడికి మొట్టమొదటి విషయంలా కనబడుతూ ఉన్నా చివరికి అమృతమై ఉంటాయి. అందుకని ఈ ప్రకారముగా చెప్తున్నారు. అనుత్తమ సుఖం యస్మై చిరాయ పరిరోచతే జగత్తృణ శిఖా దృష్ట్యా సోర్ధం పశ్యతు శామ్యతు. అనుత్తమ సుఖం యస్మై చిరాయ పరిరోచతే జగత్తృణ శిఖా దృష్ట్యా సోర్ధం పశ్యతు శామ్యతు. ఎవనికి ఏమి ఈ మోక్షమనే సర్వోత్తమైన సుఖము నిరంతరము అమృతమై గోచరిస్తూ ఉన్నదో ఏమి అది మనస్సులో ఏమి రుచిదాయకంగా ఉంటున్నదో అట్టివాడు ఏమి ధనాది పదార్థములను గాని ఈ జగత్తును జగత్తనే ఓ తృణము యొక్క చివరి భాగం వల్లే మహా తుచ్చముగా గాంచుగాక అంటున్నారు. ఆ విధంగా ఉండాలంటున్నారు. ఎవరు? ఎల్లప్పుడూ పరమాత్మ స్వరూపమునందే మనస్సు రుచిదాయకంగా ఉండి ఆ అమృతమందే మనస్సుంటే వీటి యందు మహా ఏమి ఒక తృణము యొక్క చివరి భాగం వల్ల ఎలాగైతే దాని మీద మనకు తుచ్చంగా చూస్తుంటామో గడ్డిపోచు యొక్క చివరని ఆ ప్రకారముగా ఈ పదార్థాలన్నీ చూచుచూ ఉండుగాక. అట్లు గాంచిన వాడి పరమశాంతిని బడయుగాక ఆశీర్వాదిస్తున్నారు శాస్త్రము వశిష్ఠ మహర్షి. అస్మిన్ జగతి జంతూనాం జరామరణశాలినాం అజరామరణం కర్తుం సంతోషో స్థిరసాయనం. అస్మిన్ జగతి జంతూనాం జరామరణశాలినాం అజరామరణం కర్తుం సంతోషో స్థిరసాయనం. ఈ ప్రపంచంలో మనకి బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము, లాస్ట్కి ఏమవుతుంది? మరణం. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా వీటి చేత రోగాలచే పూర్ణులకు జీవులను వార్ధక్య మరణాది రైతులుగా వనచుటకు సంతోషము అనునది పరమ ఔషధం. మనకి ఈ అన్నిటికీ ఎప్పుడంటే మనం సంతోషం ఎవరికైతే ఉన్నదో వారికి వార్ధక్యము లేదు, వారికి మరణము లేదు. అర్థమైందా? ఈ ప్రకారంగా చెప్తున్నారు. అందుకని మనము సంతోషాన్ని పొందాలి. కొంతమంది ఆ సంతోషం అనేది వారికి ఉండదు, తృప్తి లేదు, ఒక ఆశకి ప్రయత్నం చేస్తారు. ఏమంటారు? ఇక అందులో వచ్చిన దానితో తృప్తిని చెందని మానవుడు సప్తద్వీపంబులైన చట్టంబులే అన్నారు. తృప్తి లేని వాడికి 7 దేశాలు వచ్చినా ఇంకేడు దేశాలు కావాలనే కోరుతుంటారు. అర్థమైందా? అందుకని మనకేముండాలి? సంతోషం ఉండాలి. అంటే సంతోషం అంటే ఊరక పని చేయకుండా ఇంట్లో కూర్చొని సంతోషం కాదు. పని చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. అందరూ 8 గంటలు చేస్తే తాను 9 గంటలు చెయ్యాలి. ఇక చేసిన తర్వాత వచ్చిన ఫలాన్ని చూసి తృప్తి పడాలి. లేకపోతే ఇంట్లోనూ నీరసం, ఒంట్లోనూ నీరసం. ఆయనకి ఎప్పుడు అశాంతి ఉన్నదో చేసేవాడికి తృప్తి లేకుండా ఇక ఇంట్లో ఉన్నవాళ్ళు శాంతిగా ఉండగలరా? ఉండగలరా? ఇంట్లో ఉన్న యజమాని ఎప్పుడు అశాంతితో ప్రవర్తిస్తూ ఉంటుంటే ఇంట్లో వాళ్ళకి శాంతి కలుగుతుందా? కలుగుతుందంటారా? ఏం చెప్పాలి? మీకు తెలియాలి. అందుకే అశాంతస్య కొత్త సుఖం అన్నారు భగవంతుడు. శాంతి లేని వాడి సుఖం ఇప్పుడు శాంతము లేక సౌఖ్యం.
ఏమంటారు? మరి ఎవరికి శాంతం కలుగుతుంది? ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి, ఒక సంతోషం మనకున్నదానికి చాలు అనుకున్నది సంతోషంగానే ఉంటుంది. ఆ ఆశ్రమంలో 100 రూములు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక 200 రూములు కట్టి పెద్ద చేయాలనుకున్నాడు అనుకోండి, వీరికి ఏమో శాంతి ఉంటుందా? అది వరకు వస్తుందా? ఈ ఎవరు అప్పుడు పెద్ద పెద్ద భక్తులు పట్టుకోవాలి. ఆ భక్తులు పెద్దవాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారా సరే, వాళ్ళు సరిగ్గా ఒప్పటి వీడికి ఏమవుతుంది మనసులా? ఎందుకయ్యా ఈ ధనం ఇచ్చి కూడా భగవంతుడు మళ్ళీ వాడిని విడిచిట్టడం మొదలుతాడు. అర్థమైందా? ఇది ఇంత ఏమవుతుంది చెప్పండి. అందుకని క్షణం చెప్తాం, క్షణం పెడతాం. ఈ టైంకి అందరం ఇలా ఉన్నాం. ఇప్పటికి ఎలాగుంటే ఎవరో తెలియదు చెప్పండి. జీవితం శాశ్వతంగా ఉంటావు నమ్మకమా? నూరేళ్ళు ఏమంటారు? ఎవరికి నమ్మకం? మన ప్రారంభంలో ఏది ఉందో అది వస్తుంది. ఎవరికి కానీ, సన్యాసికి కానీ, సంసారికి కానీ, యోగికి కానీ, భోగికి కానీ మన ప్రారంభంలో ఏది నిశ్చయం ఉందో అదే వస్తుంది. మనం కోరినా అది వస్తుంది, కోరకపోయినా వస్తుంది. ఇక దాని చేత ఎవడు తృప్తి పొందుతాడో వాడికి ఎక్కడికి వెళ్ళినా 3 లోకాల్లో తిరుగులేదు. ఇక లేకపోతే వాడికి ఎప్పుడూ శాంతి ఉండదు. అందుకని శాంతి అశాంతస్య కొత్త సుఖం. అందుకు మొట్టమొదట ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కానీ ఎప్పుడు శాంతిగా ఉంటే ఇంట్లో వారందరూ ప్రశాంతిగా ఉంటారు. ఆశ్రమంలో ఉన్న అధిపతి కూడా ఎప్పుడు ఒక తృప్తితో ఒక శాంతితో ఉంటారో ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు శాంతియుతంగా ఉంటారు. ఇప్పుడు బజార్లో బెల్లం దుకాణం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ రెడిస్తారా? బెల్లం మంది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? బెల్లమే వస్తుంది. ఆ విధంగా ఒక అశాంతి వాడి దగ్గరికి వెళ్ళి శాంతి కావాలంటే వస్తుందా? శాంతిగా ఉన్న వాడి దగ్గర శాంతి. ఆ శాంతి వాడికి రావాలంటే వాడు దొరికిన దానితో అప్పుడు వాడు ఎప్పుడు శాంతిగా ఉంటాడు. లేకపోతే వాడి ఆలోచన ఎప్పుడు కూడా ఎవరు ధనవంతులు వస్తారా, ఎక్కడ డబ్బు వస్తుందా, ఎక్కడ ఇది వస్తుందా, ఇవే ఆలోచన ఉంటాయి. అర్థమైంది కదా? ఆ ఆలోచనకి మన సమయము ఇవ్వకూడదు, ఆ ఆలోచించడానికి అవకాశమే ఉండకూడదు. లోకా సంస్థ సుఖినో భవంతని మనకి ఉండాలి. అందుకని ఈ ప్రకారముగా పాదపీఠ పరామర్శ ఇష్టకీటవదీహతే దీన ప్రకృతిరర్థార్థీ దుఃఖాంతరం వ్రజేతు దుఃఖాంతరం వ్రజేతు. ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నిర్వాణ ప్రకారం కదా. ధర్మము, అర్థము, కామము, 4వది ఏమిటి? మోక్ష ప్రకారం కాబట్టి దానికి తగిన సామగ్రి అని చెప్తున్నారు. కేవలం మోక్షాపేక్షకులు మాత్రం ఈ స్థితిలో ఉండాలి. అయితే సామాన్యులు ఉండకూడదా? సామాన్యులు ఉండాలి. సంతోషం అందరికీ ఉండాలి, తృప్తి అందరికీ. తృప్తి లేకపోయినా సంతోషం లేకపోయినా వాడు ఎప్పుడు జీవితంలో పైకి వెళ్ళాడు. కాబట్టి ఈ ప్రకారముగా ధనాదులను అన్వేషించేవాడు కాలి క్రింద, మన కాలి క్రింద మనకి పాదుకలు ఉంటాయి, చెప్పులు ఉంటాయి కదా, అది ఒక కీటకం మీద పడిపోయింది అనుకోండి. ఇది చెప్పు చిన్న పురుగు మీద పడిపోయింది, అది ఏమైపోతుంది చెప్పండి? అది ఎప్పుడైతే పాదుకొచ్చే మద్యంపబడిన కీటము పగిది. మనం ఒకసారి చూసి చేసిన పురుగు మీద పెట్టేసి అడిగి అయ్యో రామరామ అంటాం. అది ఎంత బాధపడి చెప్పండి? ఆ ప్రకారమా అతి దీనస్వరూపము గలవాడి చేష్టలను సలుపును.
ఎలాగైతే కొట్టుకొని పదిగా ఒకవేళ చావలేదనుకోండి, ఆ కింద పడిపోయింది కాస్త ప్రెస్ అయిపోయి ఏమైపోతుంది, వెంటనే కొట్టుకొని ఏ విధంగా బాధపడి ఉంటుందో, ఆ చేష్ట ఏ విధంగా ఉంటుందో, వీడు కూడా అతి దీన స్వరూపము గలవాడి చేష్టల్ని అట్టివాడు ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమును పొందుతూనే ఉంటాడు. అర్థమైంది కదా? ఈ ధనాదులు ఎందు అభిలాష వదలని వాటి సంగతి ఇదొక దాన్ని ఆశ్రయించుకొని దుఃఖం ఉంటారు. అందులో ఒక పురుగు ఉంటుంది, ఏమి ఒక గడ్డి మీద తిరుగుతుంటుంది. అది ముందు గడ్డిని వదిలి వెనక గడ్డిని పట్టుకుంటుంది, దాన్ని వదిలి ఇంకో దాన్ని పట్టుకుంటుంది. ఆ ప్రకారం కాబట్టి చెప్తున్నారు ఇక్కడ, సంపద ప్రమదాశ్చైవ తరంగోత్తుగ భంగురాః తత్వాస్వహి పనచ్చత్ర ఛాయాసురమతే బుధః. సంపదలు ఇవన్నీ కూడా తరంగముల వలె ఏమి క్షణభంగురములై ఉన్నాయి. కాబట్టి పాము పడగయను గొడుగు యొక్క నీడన పోలిన పాము పడగనే ఉంది, పడగయను అది గొడుగుగా భావించుకొని ఆ నీడలో ఎవడైతే ఉంటాడో వారి గతి ఎలా ఉంటుంది చెప్పండి. ఎండలో ఉన్నాడు, వారికి నీడ ఎక్కడ దొరకాయ. ఒక పాము, పెద్ద పాము పడగెత్తుంది, కిందనేమో నీడబడింది. అది గొడుగ్గా భావించుకొని ఇప్పుడు ఆ నీడలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిపోయి ఏమవుతుంది? ఆ ప్రకారముగా ఈ సంపదలనే నీడలో ఏమి ఆ పాము నీడలో ఉన్నట్టే అనమాట వీడు. అర్థమైంది కదా? అది ఎప్పుడు కాటేస్తుందో వీడికి తెలియదు, ఇది ఎప్పుడు కాటేస్తుందో అయిందా. అందుచేత అర్థోపార్జన రక్షణాం జానన్నపి తదర్థనాం ఎక్కరోతి స్పృహాం మూఢో నృపసుంతం సంస్పృశేత్. ధనాదుల యొక్క సంపాదన చేస్తే అయింది, దాని రక్షణము, అందరి కష్టములను దుఃఖములను ఎరిగి కూడా ఏ మూఢుడైతే వారిని తెగించడం అతి మనుష్య రూప పశువును తాకకూడదు అన్నాడు. చూసావా? అంటే ఏమిటి చెప్తున్నాడు? ఆ దుఃఖములను ఎరిగి కూడా మళ్ళీ దానిలో ఎవడైతే ఉంటున్నాడో అతడు అపవిత్రుడట, అందుచేత ఆయన పట్టుకోకూడదు అంటాడా? అంటే ఇక్కడ ఏమిటి? ఆ ధనాదుల యొక్క ఏమి అందులో ఉన్న కష్ట నష్టాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ కష్ట నష్టాలు అందుకని అంటే వాటి వద్దని చెప్పడం లేదు, కావాలి. ఏం లేకపోతే ఎట్లా మానవ జీవితం గడుస్తుంది? కావాలి. కానీ ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఏమి వచ్చిన దానితో తృప్తి పొందుతూ సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక పథంలో ఉంది ఈ మోక్ష మార్గాన్ని తెలుసుకున్నప్పుడే ఆ ధనాదులు కూడా సార్థకమన్నమాట, లేదా అది కూడా నిరర్థకములన్నమాట. అందుకని ఈ ప్రకారముగా అందరం కూడా సత్కర్మనిష్ఠులమే, భగవద్భక్తులమే, ఆత్మవిజ్ఞాన సంపన్నులమే, బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.